హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాఫ్యాక్స్. అందరూ ఎంతగానో చూసుకుంటున్న వరల్డ్ కప్ స్క్వాడ్ అనేది ఈరోజు బీసీసీఐ ప్రకటించడం జరిగింది. సో ఈ టీంలో ఎంతమంది ఉన్నారు అంటే 50 మెంబర్స్ స్క్వాడ్ అండ్ 4 రిజర్వ్ ప్లేయర్స్తో బీసీసీఐ ప్రకటించడం జరిగింది. సో దీంట్లో ఎవరెవరికి ప్లేస్ దక్కింది, ఎవరెవరికి దక్కలేదు అనేది మనం ఒకసారి ఈ వీడియోలో చూసుకుందాం. మొదటగా చూసుకుంటే 15 మెంబర్స్ స్క్వాడ్ చూసుకుంటే కెప్టెన్గా అందరికీ తెలిసిన విషయమే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ బ్యాక్ టు ద టీమ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్, శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చహల్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ని ఈ 15 మెంబర్స్తో కూడిన స్క్వాడ్ని బీసీసీఐ ప్రకటించింది. దీంతో పాటుగా రిజర్వ్ ప్లేయర్స్ అయిన శుభ్మన్ గిల్, రిక్కు సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ని ప్రకటించడం జరిగింది. ఎంతగానో ఎదురు చూస్తున్న కేఎల్ రాహుల్కి టీంలో చోటు అనేది దక్కలేదు. అదేవిధంగా చూసుకుంటే రిక్కు సింగ్ కూడా రిజర్వ్ ప్లేయర్గా ఉన్నాడు, శుభ్మన్ గిల్ కూడా సేమ్ అదే విధంగా ఉండడం జరిగింది. మరియు చూసుకుంటే ఇందులో 1.5 years తర్వాత బ్యాక్ టు ద ఇండియన్ క్రికెట్ స్క్వాడ్ రిషబ్ పంత్ వికెట్ కీపర్గా ఉండడం జరిగింది. దాంతోపాటుగా సంజు శాంసన్ కూడా వికెట్ కీపర్గా తీసుకున్నారు. హార్దిక్ పాండ్యాని వైస్ కెప్టెన్గా ప్రకటించారు. మరియు ఇందులో చూసుకుంటే 3 పేసర్లు మాత్రమే తీసుకున్నారు. హార్దిక్ పాండ్యా అండ్ శివం దూబేని ఎక్స్ట్రా పేసర్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజవేంద్ర చహల్ని 4 స్పిన్నర్స్ని తీసుకోవడం జరిగింది. మరియు 2 వికెట్ కీపర్స్ని తీసుకున్నారు. రిషబ్ పంత్ అండ్ సంజు శాంసన్ని వికెట్ కీపర్గా తీసుకున్నారు. కేఎల్ రాహుల్ని నిరాశ మాత్రమే ఎదురైంది. అందులో చూసుకుంటే ఇందులో ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 మనం చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తారు. అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ 1 down, రిషబ్ పంత్ 4th అండ్ హార్దిక్ పాండ్యా 5th, రవీంద్ర జడేజా 6, కుల్దీప్ యాదవ్ 7, చహల్ 8, జస్ప్రీత్ బుమ్రా 9, హర్షదీప్ సింగ్ 10, మొహమ్మద్ సిరాజ్ 11గా ఈ టీంని అనేది తీసుకోవచ్చు. లేదు విరాట్ కోహ్లీ 1 downలో తీసుకోవాలి అంటే యశస్వి జైస్వాల్ని ఓపెనర్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మీరు ఏమనుకుంటున్నారో, ఏ టీం అయింది ప్లేయింగ్ 11 అనేది బెటర్ అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.